హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ బారూస్ జర్నీ. అందరూ ఎలా ఉన్నారండి? విజయవాడ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్న తర్వాత ఉండవల్లి కేవ్స్కి అయితే నేను బయలుదేరాను. ఆల్రెడీ నా సబ్స్క్రైబర్ అయితే మీకు ప్రీవియస్ వీడియోలో ఉండవల్లి కేవ్స్ గురించి షార్ట్ వీడియో పెట్టానండి. కానీ మీకు కంప్లీట్గా ఉండవల్లి కేవ్స్ని చూపించాలి అనే ఒక ఉద్దేశంతో లాంగ్ వీడియో అయితే చేసి పెడుతున్నాను అనమాట. ఒక్కసారి చూడండి. నేను తిరుపతి నుంచి విజయవాడ 2 days ట్రావెల్ చేసి అక్కడే స్టే చేశానండి. ఈ 2 daysలో కంప్లీట్గా వర్షం అనమాట. వర్షం వల్ల ఉండవల్లి కేవ్స్ ఇంకా అందంగా కనిపించింది. మంగళగిరి మొత్తం విజయవాడలాగా అలుక్కుంటుందండి, కానీ ఉండవల్లి కేవ్స్ మాత్రమే ఊటీలాగా ఉంటుంది. ఊటీకైతే నేను వెళ్ళలేదు, నందాస్ జర్నీలో చూశాను. ఇది టికెట్ అండి ఉండవల్లి కేవ్స్కి. ఫర్ హెడ్ 25 రూపీస్ అనమాట. ఇది స్టార్టింగ్ స్టెప్స్. లెఫ్ట్ సైడ్ వెళ్తే చిన్న గృహ వస్తుంది, రైట్ సైడ్ వెళ్తే ఉండవల్లి కేవ్స్ అనమాట. ఒకసారి రైట్ సైడ్ కెమెరా తిప్పుతా చూడండి ఉండవల్లి కేవ్స్ ఎలా ఉంటుందో. ఆ రూట్లో మనము అనంత పద్మనాభ స్వామిని వెళ్ళి దర్శించవచ్చు. అనంత పద్మనాభ స్వామి అన్నాననేసి ఇక్కడ దీపారాధన, పూజలు, అర్చనలు జరుగుతుందని అనుకోవద్దండి. ఇది పర్యాటక ప్రాంతము, గుడి కాదు. ఇది తెలుసుకోవాలి మీరు. విజయవాడ అనగానే మనకి దుర్గ గుడి గుర్తొస్తుందండి. ఆ తర్వాత నాకు మన సబ్స్క్రైబర్స్ కొంతమంది చెప్పడం వల్ల పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఉండవల్లి కేవ్స్ని అయితే నేను విజిట్ చేశాను. ఎవరన్నా విజయవాడ వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్లయితే ఇంకా విజయవాడ ఏదైనా ఫేమస్ ప్లేసెస్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈసారి నేను విజయవాడ వచ్చినప్పుడు ఖచ్చితంగా అవి విజిట్ చేసి నేను వీడియో అయితే మీకు షేర్ చేస్తాను. మా పిల్లలు ఉండవల్లి కేవ్స్లో చాలా ఎంజాయ్ చేశారండి, టెంపుల్స్లో కన్నా. ఎందుకంటే వాళ్ళకి అంత తెలియదు దైవభక్తి అవంతా. పిల్లలు కాబట్టి ఇంకా ఇది పార్క్ వాతావరణంలా ఉంది కాబట్టి చాలా ఎంజాయ్ చేశారు. చూడండి ఎంత విస్తీర్ణంలో కేవ్స్ అయితే మనకి కనిపిస్తుందో. ఇలాంటి గుళ్ళు ఉన్నాయి. గుళ్ళు కాదండి, గుండు. చాలా పెద్ద గుండ్స్ అన్నమాట ఇవి. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే అనంత పద్మనాభ స్వామి ఏకశిలా విగ్రహం అనమాట. అంటే ఒకే రాయితో చెక్కిన అతిపెద్ద అనంత పద్మనాభ స్వామి. ఆయన అభయహస్తము గోడలోకి ఉంటుందండి. విగ్రహాన్ని చూపిస్తాను. ఇక్కడ నుంచి మీకు న్యాచురల్ వాయిస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మీకు స్వయంగా చూసిన ఫీలింగ్ రావాలి అని ఒరిజినల్ వాయిస్ అయితే పెడుతున్నాను. స్వామివారి దర్శనం కోసం గృహలో ఎంటర్ అవ్వాలండి. బయటంతా ఇలా ఉంటుందన్నమాట. మా బాబు అండి ముందర వెళ్ళేవాడు. స్లిప్పర్స్ వేసుకొని వెళ్తున్నాడని ఏమనుకోవద్దండి, అందరూ వేసుకుంటున్నారు. నేనైతే దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు గర్భగుడిలో నేనైతే రిమూవ్ చేయించేశాను. ఒకసారి అందరినీ చూడండి, అందరూ స్లిప్పర్స్ వేసుకొని ఉన్నారు. ఇది పర్యాటక ప్రాంతం కాబట్టి మనం ఇంకా అలానే చూడాలి. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రం నేను రిమూవ్ చేయించానండి. మంచి సీనరీస్ అంతా ఖచ్చితంగా భలే ఉన్నాయి ఇక్కడ చూడడానికి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా గృహలో మనం ఎంటర్ అయితే స్వామివారిని దర్శించవచ్చు. ఏకశిలా విగ్రహం అన్నమాట. ఆయన అభయహస్తాన్ని మీరు గమనించినట్లయితే గోడలోకి ఉంటుందండి. ఆయన లెఫ్ట్ సైడ్ చూస్తే ఆయన అభయహస్తము గోడలోకి ఉంటుంది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉండవల్లి కేవ్స్ గురించి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.